ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమపూర్వకంగా యేసయ్యకు మంచి స్నేహితులుగా ఉండుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఎవరు యేసయ్యకు స్నేహితుగా ఉండగలరో అనే విషయాన్ని అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుతారు అన్న మాటను యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఒక దాసులుగా మాత్రమే కాకుండా ఆయన స్నేహితులుగా కూడా మనలను ఆయన పిలుస్తూ ఉన్నారు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. కానీ ఈ స్నేహానికి ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంటి అంటే యేసయ్య యొక్క ఆజ్ఞలను పాటించడం. ఆయన చెప్పిన మాట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల. సో అంటే మనం ఆయనకు ఒక మంచి స్నేహితులుగా మనం ఉండాలి అని మనం ఆశపడుతూ ఉన్నప్పుడు మనకి ఒక షరత్ ఏంటి అంటే ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనము చేయాలి. అప్పుడు ఆయనకు మనం ఒక మంచి స్నేహితులుగా ఉండే ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. సో అంటే ఈ లోక స్నేహం భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. కానీ యేసయ్యతో స్నేహము విధేయతతో ఆధారపడి ఉంది. సో ఈ విధేయత కూడా బలవంతంగా విధేయత చూపించడం కాదు, ప్రేమపూర్వకమైన విధేయతను యేసయ్య కోరుతూ ఉన్నారు. సో ప్రేమపూర్వకమైన ఆ విధేయత మనం ఆయనకి చూపించినప్పుడు మనము ఆయనకు మంచి శిష్యులుగా మనం ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రికి సంపూర్ణమైన విధేయతను ఆయన చూపించి ఉన్నారు. అలాగే ఆయనకు దగ్గరగా మనం ఉండాలన్నా, ఆయనతో మనం నడవాలన్నా, ఆయనతో ఒక మంచి స్నేహం మనం కలిగి ఉండాలన్నా విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విధేయత, ప్రేమపూర్వకమైన విధేయతను మనం యేసుకు చూపిస్తే ఆయన మనకు ఒక మంచి స్నేహితుడిగా ఉంటారు. బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమించినప్పుడు వారు తల్లిదండ్రులు చెప్పే మాటలు వారు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తూ ఉంటారు, లోబడుతూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటను వారు వాటికి విధేయత చూపిస్తూ ఉంటారు. అంటే యేసును మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు యేసయ్యకు మనము విధేయత అనేది చూపించగలం. సో ఈ విధేయత అది భారంగా కాదు, ఈ విధేయత ఒక ప్రేమకు ఒక గుర్తుగా కనబడుతూ ఉంది. సో విధేయత ద్వారా మనం దేవునికి దగ్గరగా ఉండే ఆధిక్యత మనం కలిగి ఉంటాం. సో విధేయత ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము అనుభవించగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మంచి స్నేహితుడిగా మనం ఉండాలి అంటే మన యొక్క పెట్టుబడి లేదంటే మన యొక్క షరతు ఏంటి అంటే ఇష్టపూర్వకమైన విధేయత, ప్రేమపూర్వకమైన విధేయతను మనం కనపరిచినప్పుడు. అంటే ఇది విధేయత కూడా ఆయన ఎంతగా మనం ప్రేమిస్తూ ఉన్నామో అంతగా మన క్రియల ద్వారా ఆయనకు మనము విధేయతను చూపిస్తున్నాము అనే విషయం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మనం విధేయత ఆయనను మనం ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి ఒక గుర్తుగా ఉంటూ ఉంది. కాబట్టి మన విధేయతతో యేసయ్యను మనం మంచి స్నేహితులుగా చేసుకోగలం. స్నేహితుల మధ్య ఎంతో ప్రేమ సన్నిహిత సంబంధం ఉంటుంది. ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ ఉంటారు. సో యేసయ్యతో మనం ఏ కష్టం పంచుకున్నా యేసయ్య ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం ఇస్తూ ఉంటారు. మంచి స్నేహితుడిగా ఆయన మనకుంటారు. సో ఈరోజున అటువంటి మంచి స్నేహితుడిని మన విధేయత ద్వారా, ప్రేమపూర్వకమైన ఆ విధేయత ద్వారా యేసయ్యను మంచి స్నేహితుడిగా పొందుకుందాం. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, మేము
మానవులమైన మా పట్ల మీరు చూపించుచున్న కృపను బట్టి నీకే స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటికీ మేము లోబడినట్లుగా, విధేయత చూపించినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్నేహితులుగా మేము ఉండునట్లుగా, ఆ విధేయత ద్వారా ఆ స్నేహాన్ని మేము పొందుకున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను. నాయన, ఎవరెవరికి స్నేహితులు లేరో నాయన, ఒక మంచి స్నేహితుడు కావాలని కోరుకుంటూ ఉంటారో, స్నేహితుల వల్ల ఎంతో నష్టపడి ఎన్నో బాధలు అనుభవిస్తున్న బిడ్డలకు మీరు ఒక మంచి స్నేహితుడిగా ఉండినట్లుగా, మీ ఆజ్ఞలకు విధేయత చూపించి మీ స్నేహాన్ని పొందుకుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నాయన నీ కృప వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి స్నేహితుడు కష్టాలలో ఎంతో సహాయపడుతూ ఉంటాడు నాయన. ఆ ప్రతి పరిస్థితిలో తోడుగా ఉంటాడు నాయన. ఆ విధంగా మీరు మాకు తోడై ఉంటూ ఉన్నారు. మీరు మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. ఎంత గొప్ప స్నేహితుడిని మేము కలిగినందుకు తండ్రి మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ విధేయత ద్వారా యేసుకు మంచి స్నేహితులుగా మీరున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.